ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెనుగాని పిరికితనము గల ఆత్మనియలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే చాలామంది జీవితంలో ఒక కష్టాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. వారికి ఎదురైన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి ఎటైనా దూరముగా పారిపోతే బాగుండు అని ఆలోచిస్తారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని అనుకుంటారు. మరికొందరు అందరికీ దూరముగా వెళ్ళిపోతారు. కొందరు విపరీతముగా ఏడుస్తారు, కృంగిపోతారు. ఇంకొందరు తమ బాధని, కోపాన్ని, ఆవేశమును అణుచుకోలేక వారిని వారే గాయపరుచుకోవడము లేదా ఇతరులను గాయపరచడము వంటివి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మనమందరము కూడా మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో అనేక సార్లు విఫలమవుతూ ఉంటాము. పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే దేవుని వాక్యములో 365 రోజులకు సరిపడి భయపడకుడి, భయపడకుము అనే మాటలు వ్రాయబడుతూ వచ్చినట్లుగా మనము చూస్తాం. 365 సార్లు భయపడొద్దు అనే మాట ఉందని మనము వింటూ ఉంటాము. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకము చేయాలనే మాట ఏమిటి అనంటే, మనకి భయము అసలు ఉండకూడదు. అంటే అది మనకు నష్టాన్ని కలుగజేసే భయం ఉండకూడదు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనకు భయము ఒక విషయంలో ఉండాలి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది. మంచి భయము మనలో ఉండాలి. మనకు ప్రయోజనకరమైన భయము, మనకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టే భయము, మనల్ని నిత్య రాజ్యానికి చేర్చే భయము, అదే ఆరోగ్యకరమైన భయము. ప్రియులారా, భయము 2 రకాలు. ఒకటేమో ఆరోగ్యకరమైన భయము, రెండవది అనారోగ్యకరమైన భయము. ఈ రెండిట్లో మనము చూస్తే అనారోగ్య భయము మనల్ని పాడు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మానసికంగా మనల్ని కృంగదీస్తుంది, మన వ్యాధి నిరోధక శక్తిని తగ్గిచ్చేస్తుంది. అయితే మనము ఆరోగ్యకరమైన భయము కలిగి ఉండాలి. ఉదాహరణకు వ్యాధిని గూర్చిన భయము, మరణాన్ని గూర్చిన భయము, మన సొంత వారికి ఏమవుతుందో అనే భయము, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయము. అయితే ఆ వ్యాధుల గురించో లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించో, మన జీవితము గురించో, పిల్లల గురించో, వీటన్నిటి గురించి మనం ఆలోచించి భయపడే విషయాలవన్నీ కూడా అనారోగ్యకరమైన భయాలు. అయితే బైబిల్లో భయము నొంది అనే మాట వ్రాయబడి ఉంది. భయము మీకుండాలి అని వ్రాయబడి ఉంది. ఈరోజు ఆ భయము మనకుందో లేదో ఒకసారి మనము ధ్యానము చేసి ఆ భయము కొరకు దేవుణ్ణి అడుగుదాం. నాకివ్వు ప్రభువా, నాకు ఆరోగ్యకరమైన, అవసరమైన ఏ భయము నాలో ఉండాలో ఆ భయము నాకివ్వు అని దేవుని సన్నిధిలో అడుగుదాం. అవును ప్రియులారా, ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన ఆరోగ్యకరమైన భయము ఏమిటంటే, పరిశుద్ధ లేఖన భాగములో 4వ సంకీర్తన 4వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. ఒక్కసారి మనమందరము దాన్ని జ్ఞాపకము చేసుకుందాం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి అన్న వచనము ప్రకారము మనలో భయము ఉండాలనంటే ఏ భయం ఉండాలి అనంటే దైవ భయము ఉండాలి. దేవునికి మాత్రమే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు భయపడాలి. ప్రపంచంలో దేనికి భయపడవలసిన అవసరము లేదు. అవును ప్రియులారా, నిజముగా
నువ్వు దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తివైతే నువ్వు కత్తికి భయపడవు, నువ్వు కర్రకు భయపడవు, నువ్వు కోర్టు కేసులకు భయపడవు, మనుషులకు భయపడవు, వ్యాధికి భయపడవు, మరణానికి కూడా భయపడవు. ఈ లోక సంబంధంగా దేనికి భయపడవు. కాని చాలా ప్రాముఖ్యమైన విషయమేంటంటే అన్నిటికీ అతీతముగా అన్నిటికంటే గొప్పవాడైన దేవునికి మాత్రము ఖచ్చితముగా భయపడాలి. ఈరోజు మనల్ని మనము ఒక ప్రశ్న వేసుకొని ఆలోచన చేస్తే, ప్రియులారా, ఈ లోక సంబంధముగా దేనికి భయపడవు, కాని అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము ఆ దేవాది దేవునికి మాత్రము భయపడుతూ ఉండాలి. భయము ఉండకూడదు. వేటి విషయంలో భయం ఉండకూడదో వాటి విషయంలో భయం ఉండకూడదు. అయితే భయము దేవుని మీద మాత్రము నీకు పుష్టిగా ఉండాలి. భయము నొంది పాపము చేయకుడి అనే మాట వాక్యములో మనము చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు, హత్యలు, మానభంగ కేసులు, ఈ పరిస్థితులన్నీ ఒకసారి చూస్తే సాధారణముగా మూల కారణానికి మనం వెళ్ళి ఆలోచిస్తే, ఇంత భయంకరముగా ప్రపంచం ఎందుకుంది అని ఆలోచిస్తే, మనిషిలో దేవుడంటే భయం లేదు, దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు, దేవుడు పట్టించుకుంటున్నాడు అనే భయం లేదు, దేవుడు గమనిస్తున్నాడు అనే భయం లేదు. ఒకరోజు దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు, తీర్పులో నిలబెడతాడు. ఆ రోజు తీర్పు తీరుస్తాడు. మనము చేసిన పనులకు తగిన ప్రతిఫలమిస్తాడని మనిషికి భయము లేక ఇష్టానుసారముగా ఈ రోజుల్లో బ్రతుకుతున్నాడు. గమనించండి ప్రియులారా, చాలామందికి భయంకరమైన అక్రమాలు చేసి వాళ్ళేమనుకుంటారు అనంటే, కోర్టు కేసులో డబ్బులతో పోగొట్టుకోవచ్చులే అని చాలా నమ్మకముగా ఉంటారు. ఇంకొంతమంది అనుకుంటారు, నేను పోలీసులకు కూడా దొరుకుతానా, నేనెంతో బాగా పోలీసుల కళ్ళు కప్పి నేను తిరగగలుగుతున్నాను, నేనేమైనా చేయగలను, ఎలా అయినా చేయగలను, ఎవరి కళ్ళైనా కప్పగలను అని, చట్టం నుండి చాలా బాగా తప్పించుకోగలను అని అనుకుంటూ ఉంటారు. కాని ఒకటి మనము గుర్తించాల్సిన విషయము, దేవుని కన్నుల నుండి మాత్రము మనము ఏనాడు తప్పించుకోలేము. దేవుని కన్నులు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. దేవుని కన్నులు భూమి అందంతటా సంచారము చేస్తున్నాయని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకముగా వెంబడిస్తూ, పూర్ణ హృదయముతో దేవుని వెంబడిస్తూ, త్యాగపూర్వకముగా దేవుని కొరకు బ్రతుకుతూ, నీ రహస్య జీవితములో కూడా దేవుని ఎదుట చాలా యథార్థముగా, నిందారహితముగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దావీదును చూచిన దేవుని కన్నులు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాయి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కన్నుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది అనే మాట దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుని కన్నులు ఈరోజు నిన్ను చూస్తున్నాయి అనే గ్రహింపు నీకుందా? అసలు ఒక తప్పుడు ఆలోచన ఆలోచించడానికి కూడా నీలో నిజముగా దైవ భయం ఉంటే, వెంటనే ఆ తప్పుడు ఆలోచన ప్రారంభమైన తదుపరి నిమిషము మనలో ఒక సాక్షాత్కారము వస్తుంది. అది ఏంటంటే, అమ్మో, దేవుడు నా ఆలోచనలను గమనిస్తున్నాడు, ఇతరులకు కీడు జరగాలని ఒకవేళ నీ మనస్సులో ఒక తప్పుడు ఆలోచన అపవాది తీసుకురావచ్చు. కాని ఆలోచన వచ్చిన మరుసటి నిమిషము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తాడు. లోపల నుంచి నీలో నిజముగా దేవుడంటే భయముంటే, భయము నొంది పాపము చేయకుడి అనే వచనము నువ్వు నిజముగా నెరవేరుస్తావు. ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఒక మాట, నీ నోట అనకూడని మాట, వాడకూడని పదము ఏదైనా దొర్లిపోతే వెంటనే నువ్వు భయపడతావు. అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవునికి ఇది నచ్చదే, ఈ పద్ధతిలో నేనుండకూడదే, ఇలా నేను మాట్లాడకూడదే, ఇలా నేను ఆలోచించకూడదే, ఇలా నేను ప్రవర్తించకూడదే, అయ్యా నా లోపల, అయ్యో నా లోపల నా అంతరంగ జీవితము కూడా దేవునికి అంగీకారయోగ్యముగా ఉండాలని దైవ భయము నీలో ఖచ్చితముగా ఉంటుంది.
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులే సకల ఆశీర్వాదాలకు మూలమని దేవుని వాక్యములో ఎంతో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీకు దేవుని యందు భయము, భక్తి ఉందా? దేవుడంటే భయముంటే నువ్వు పాపము చేయవు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు యవనస్తులు మనకు కనబడతారు. ఇద్దరు ప్రత్యేకమైన యవనస్తులే. ఇద్దరు దేవుని చేత ప్రత్యేకమైన విధానములో ఆశీర్వదించబడిన వారే. కాని ఇద్దరి యొక్క జీవితంలో వారి యొక్క విధి విధానాలు మారిపోయాయి. కారణము ఏమిటంటే ఒకరిలో దైవ భయం ఉంది, ఇంకొకరిలో దైవ భయము లేదు. ఇద్దరు దైవికమైన కుటుంబంలోనే పుట్టారు. ఇద్దరు ప్రతిభావంతులైన యువకులు. ఇద్దరు మంచి సాక్షార్థములు కలిగిన వారే. మొదటి యవనస్తుడు ఎవరంటే ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపు దైవ భయము కలిగి బ్రతికాడు. కాబట్టే నేనెట్లా ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపాన్ని కట్టుకుంటానని పోతిఫరో భార్యకు చెప్పి పాపము చేయడానికి అవకాశము వచ్చినా తప్పించుకొని పారిపోయాడు యోసేపు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అనుకున్నాడు ఆయనే సరైన వ్యక్తి అని. ఈ వ్యక్తి ఐగుప్తు దేశములో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడడానికి సరిపోయినవాడు అని అనుకున్నాడు. ఎందుకంటే నేనంటే యోసేపుకు భయముంది కాబట్టి అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడంటే యోసేపుకు భయముంది కాబట్టి దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. ఇంకొక యవనస్తుడు ఎవరంటే బైబిల్లో మనకు కనబడేది సంసోను. నాజీరు చేయబడిన వాడు. తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకొక శ్రేష్టమైన కుమారుడు పుట్టబోతున్నాడు, అతని జీవితము పట్ల నాకొక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ సంసోను ఒక మంచి న్యాయాధిపతిగా నా ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి వాడుకోబోతున్నాను. ఎన్నో గొప్ప మాటలు, గొప్ప ప్రవచనాలు, గొప్ప వాగ్దానాలు దేవుడు చేసినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనులో ఏమీ లేదంటే బలముంది, ప్రతిభ ఉంది, అన్నీ ఉన్నాయి, కాని దైవ భయము లేదు. నిజముగా దేవుని యొక్క భయము లేదు. ఫిలిస్తీన్లకు దడ పుట్టించే స్థితిలో ఉన్న సంసోను ఒకనాడు ఫిలిస్తీన్ల చేతిలో దొరికిపోవడానికి, కీలుబొమ్మగా మారిపోవడానికి కారణము ఏంటంటే అతనిలో దైవ భయం అనేది ఒకటే మైనస్ అయిపోయింది. అతని జీవితంలో ఎన్నో అవసరమైనవి ఉన్నా దైవ భయము లేకపోతే అన్నీ పనికిరానివిగా అయిపోతాయి. ఆ అవసరమైన అన్నీ కూడా పనికిరానిగా అయిపోవడానికి పెద్ద సమయం పట్టదేమో అనిపిస్తుంది. సంసోను జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే, అవును ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను జీవితాన్ని కనుక ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటే చాలా ప్రతిభావంతుడైన యువకుడు. శ్రేష్టమైన బలమును దేవుడు సంసోనుకు అనుగ్రహిస్తే దైవ భయము లేక మాటి మాటికి ఫిలిస్తీయ స్త్రీలతో సహవాసాన్ని, సాంగత్యాన్ని చేయడానికి, తన శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి దిగజారిపోయాడు సంసోను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది వేడుకోళ్లు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు వారు అనుకుంటున్నారు తిరిగి ఇంటికి వస్తామని. కాని ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఆస్పత్రుల నుంచి అటు నుండి అటే వెళ్ళిపోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితులను చూస్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీలో దైవ భయము ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నావా? దేవుడంటే భయము నీకుందా? ఒకవేళ దేవుడంటే భయము నీకుంటే నిన్ను దేవుడు ఖచ్చితముగా బలపరుస్తాడు. శ్రమలో నేనతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కాని వాటన్నిటి నుండి నేను తృప్తిపరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీలో దైవ భయము ఉందా? సంసోను 3 ఫిలిస్తీ స్త్రీలతో ఆడుకున్నాడు. ఆఖరి స్త్రీ సంసోనుతో ఆడుకుంది. అవును ప్రియులారా,
మొదటి స్త్రీతో ఆడుకున్నప్పుడు సంసోను అనుకున్నాడు, ఏమీ పర్వాలేదులే, చాలా ప్రతిభావంతుని అని అనుకున్నాడు. ఆ తర్వాత రెండవ స్త్రీ, మూడవ స్త్రీ, ఆఖరుకు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కాని దైవ భయము లేక సంసోను ఒకానొక పరిస్థితికి వచ్చేసరికి దేవుని ఆత్మ సంసోనును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని శక్తి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు బహుశా అనుకుంటున్నావేమో, దైవ భయము లేకుండా నేనెన్నిసార్లు ప్రవర్తించినా క్షమిస్తూనే ఉంటాడు, ఆయన దయగలవాడు, మంచివాడు, ప్రేమ కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు, సహనము కలిగినవాడు అని దైవ భయము లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను వలె నీ జీవితంలో నీవు కూడా నష్టపోతావు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు జాగ్రత్తపడు. నిన్ను నీవు సరిచేసుకుని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది అనుకుంటూ ఉంటారు, జీవితంలో ఆఖరి క్షణములో ఆ శిలువ మీద దొంగలాగా, అయ్యా నన్ను నేడు నీవు పరదేశిలో నీతో పాటు చేర్చుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని, అలాంటి అవకాశం ఏదైనా వస్తుందేమో అని కొంతమంది చాలా నవ్వులాటగా దానిని తీసుకుంటున్నారు. ప్రపంచ పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతున్నాయి. ఈ లోకములో ఎవరి జీవితంకి కూడా గ్యారెంటీ లేదు, ఎవరి జీవితంలో గ్యారెంటీ లేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, ఈరోజు ఈ వాక్యము వినిసిన మనకు దైవ భయము కూడా లేదు అనే స్థితిలో నువ్వున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని భయము కలిగి మనముండాలి. దైవ భయము కలిగి మనముండకపోతే మన జీవితంలో మనము చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లే. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అనే మాట ఉంది. దేవుని యందు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు నిజముగా భయము, భక్తి ఉంది అనడానికి ఆధారము, రుజువు ఏంటంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించి పవిత్రమైన జీవితము జీవించాలి. అవును, దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దేన్ని ద్వేషిస్తాడో, దేవుడు ఏ పాపాన్ని అసహించుకుంటాడో నీవు కూడా ఆ పాపాన్ని ద్వేషించాలి, ఆ పాపాన్ని అసహించుకోవాలి. అంటే పాపము జోలికి వెళ్ళొద్దు అన్నమాట. యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకున్నాడు అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఇంకా పాపములో బ్రతుకుతున్నావేమో, ఇంకా నీ శరీరాశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నావేమో, ఇంకా చాలా సమయము ఉంది అని అనుకుంటున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, అలా అనుకోవద్దు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితానికి గ్యారెంటీ లేదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో స్పష్టముగా ఆయన నీ వైపు చూస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయము కలిగి పాపము చేయకుము అనే మాట దేవుని వాక్యములో సెలవిస్తా ఉంది. ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు జీవితమంతటిని చక్కగా మరి కాచి వడపోసి అద్భుతమైన రీతిగా దేవుడు ప్రసంగి గ్రంథంలో రాయించాడు. 11వ అధ్యాయము 9వ వచనములో చక్కటి మాట రాయబడి ఉంది. గమనించండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ షరతులతో కూడా చెప్పినటువంటి మాటగా మనము గమనించగలము. అయితే ఇక్కడ షరతులు వర్తించబడతాయి. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఆ తర్వాత మాటలు లేకపోయి ఉంటే యవనస్తులందరూ స్వేచ్ఛ పక్షులు కదా, అన్నీ చేయొచ్చంట, ఇష్టానుసారముగా ప్రవర్తించొచ్చంట,
సంతోషముగా ఉండొచ్చంట, జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చంట. మనకింక ఏమి తోచితే అది మన బుద్ధి నాకేమి చేయాలని నా మనసుకు కలిగితే, ఆలోచన వస్తే అలా చేయొచ్చు అన్న మాట అని నువ్వనుకోవచ్చు. కాని అయితే అనే మాట అక్కడ జ్ఞాని అయిన రాజైన సొలొమోను రాస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను ఒక దినాన తీర్పులోనికి తీసుకొని వస్తాడని జ్ఞాపకము ఉంచుకొనుము. ఒకరోజు రాబోతుంది, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు చేసిన మంచి వాటికి నీకు గొప్ప ప్రతిఫలము, బహుమానము, ఆశీర్వాదము, దీవెన ఇవ్వబోయే రోజు ఒకటి ఉంది. నువ్వు చేసిన పాపాలకు, తప్పిదాలకు, ఒకవేళ అదే పాపములో బ్రతుకుతూ దేవుణ్ణి ద్వేషిస్తూ, దేవుణ్ణి విసర్జిస్తూ, ఒకవేళ దైవభయము లేకుండా బ్రతుకుతూ ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే నువ్వు తీర్పులో నిలబడతావు. ఆ తీర్పు దినం ఒకటి ఉందని జ్ఞాపకము చేసుకుని రాజైన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథములో జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలముగా మనము నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మన తర్వాతే తరాలకు మనము మాదిరికరముగా ఉంటాం. ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ప్రతిరోజు నేనొకటే ప్రార్థిస్తూ ఉంటాను, ప్రభువా, నేను ఈ తరములో నీ పని ఎలా చేస్తున్నానో నా తరువాత తరాలు, మా బిడ్డలు నీ కొరకు అలా సేవ చేయాలి. వారి తర్వాత తరాలు కూడా నీ కొరకు ప్రభావితము చేయబడాలి అని నేను ప్రార్థిస్తూ ఉంటాను. అవును ప్రియులారా, ఒక తరము గతించిపోతున్నట్లు అనిపిస్తుంది. పెద్దవారి తరమంతా గతించిపోయింది. పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. అయితే నీ తర్వాతి తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద ఉంది. ఆ దైవికమైన విలువలు, దేవుని యందు భయభక్తులు నీ తర్వాతి తరానికి నువ్వు అందిస్తూ ఉన్నావా? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు మరణానికి భయపడవు. రోమా చక్రవర్తి అయిన నీరో చాలా భయంకరమైన చక్రవర్తి. క్రైస్తవులను ద్వేషించేవాడు. క్రైస్తవులను సింహాలకు ఆహారముగా వేసి వారా సింహాల ముందు పరిగెడుతూ ఉంటే ఆనందించేవాడు. అటువంటి భయంకరమైనటువంటి నీరో చక్రవర్తి క్రైస్తవులను చంపుతూ ఏమి చేసేవాడు అనంటే, క్రైస్తవులను స్తంభాలకు కట్టి ఆ స్తంభాల కింద కాగడాలు వెలిగించి ఆ కాగడాల వెలుగులో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాడంట. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీరో చక్రవర్తి ఎంత క్రూరుడంటే క్రైస్తవులను స్తంభాలకు కట్టి వారి కింద కాగడాలు వెలిగించి వారి అగ్నిలో కాలిపోతే ఆనందించేవాడు. అవును, ఆ స్తంభాలకు కట్టబడి ఆ కింద కాగడాలు వెలుగుతున్నప్పుడు వారి ముఖాలలో ఏ రకమైనటువంటి అనుభూతిలో వారున్నారో చూద్దామని వెళ్ళాడు. చాలా ఆశగా వారి దగ్గరికి వెళ్ళాడు. అవును, ఎవరి ముఖము చూసినా ఆయనకి ఎవరు కూడా ఏడుపు ముఖముతో కనబడలేదు. అందరూ సంతోషముగా కనబడ్డారు. ఆయనకు అర్థము కాలేదు, ఎందుకు వీరందరూ చక్కని నవ్వుతో, ఆహ్లాదకరమైన ముఖాలతో చనిపోతున్నప్పుడు కూడా వీరెందుకు చిరాకు కోపములో లేరు అని ఆయన చిరాకు పడిపోయాడు. చనిపోతూ కూడా ఇంత ధైర్యముగా ఎలా చనిపోతున్నారు, ఇంత నవ్వుతూ ఎలా చనిపోగలుగుతున్నారు అనంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ క్రైస్తవులలో ఉన్న ధైర్యము, నిరీక్షణ ఏంటంటే, ఈ భూమి మీద కన్ను మూస్తే మరో క్షణము పరలోకములో దేవుడు వారికి అద్భుతమైన స్వాగతాన్ని పలుకబోతున్నాడని. అవును, దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన క్రైస్తవుడు వ్యాధికి భయపడడు, మరణానికి భయపడడు, ఓటమికి భయపడడు, ఆర్థిక సమస్యలకు భయపడడు, నిందలకు భయపడడు, దేనికి భయపడడు. కాని ఆ దేవాది దేవునికి మాత్రము సమృద్ధిగా భయపడతాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు దేవునికి భయపడేవానిగా ఉన్నావా? ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నాకు నీ అందు భయభక్తులు పుష్టిగా కలిగించు. దేవా, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకము చేసుకో. భయభక్తులు కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. పాపాన్ని విసర్జించి, పాపాన్ని ద్వేషించి నిన్ను మహిమపరచునట్లుగా నన్ను నీ కొరకు వాడుకో. నాకు సహాయము అనుగ్రహించు దేవా అని ఆయన సన్నిధిలో మోకరించి
ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనందరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్యను చూసి కృంగిపోతున్నావో, ఏ బాధను చూసి పారిపోతే బాగుండని అనుకుంటున్నావో, ఆ బాధలో దేవుడు నీకు తోడయ్యున్నాడని మర్చిపోకు. నువ్వెక్కడ నివసించినను నిన్ను నడిపించుటకు దేవుడు నీకు తోడయ్యున్నాడు. శ్రమలను చూసి, సమస్యలను చూసి, శత్రువును చూసి పారిపోయేవాడిగా నువ్వుండక, కృంగిపోయేవాడిలా నువ్వుండక, బలహీన పడిపోయేలా నువ్వుండక, పెరికితనము కలిగి నువ్వుండక, ధైర్యము కలిగి దేవుని వాక్యము సెలవిచ్చినట్లు ఆయన వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారమైన జీవితము జీవించుటకు మాకు నీ శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాం. అవును తండ్రి, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా అయ్యా, ఈ లోకాశల వైపు మేము పరిగెత్తకుండా, లోకాశల్లో పడి తండ్రి మిమ్మల్ని విసర్జించి, అయ్యా పాపాన్ని హత్తుకొని, పాపాన్ని ప్రేమించి, పాపపు కూపములో పడకుండా నా తండ్రి యోసేపు వలె అయ్యా పాపము మా ముందు నిలబడినప్పటికీ నా దేవునికి పాపం అంటే అసహ్యమని అయ్యా దాన్ని విసర్జించి, అయ్యా ఎంత కష్టమైనా, ఎన్ని బాధలున్నా మీ పరిశుద్ధమైన మార్గములో నడిచేటటువంటి గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రతి బిడ్డ పాపాన్ని విసర్జించి మీ కొరకు నిలబడ్డ బిడ్డగా మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబాల్లో కలహాల ద్వారా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన. ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డ పట్ల మీ కనికరాన్ని చూపండి. బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ఆ బిడ్డకు విధించిన మరణ శిక్ష నుంచి బిడ్డకు విముక్తిని కలిగించి తనను సంతోషముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడ్డల పట్ల మీ కనికరాన్ని చూపండి. అయ్యా, ప్రతిదినము బిడ్డలు క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు. అయ్యా, అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈరోజు మీ పరిశుద్ధ హస్తాలలో పెడుతున్నాను. జ్ఞాపకము చేసుకోండి, ఆలకించండి, అంగీకరించండి. వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.